నిషాదరాజు అయిన హిరణ్యధ్వజుని కుమారుడు ఏకలవ్యుడు అతని వద్ద అస్త్రవిద్య నేర్చుకోవాలని వచ్చాడు. కానీ అతడు నిషాద జాతి వాడని ద్రోణాచార్యుడు అతనికి విద్య నేర్పడానికి అంగీకరించలేదు. అతడు తిరిగి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళి అక్కడ ద్రోణాచార్యుని మట్టి ప్రతిమను చేసి అందులోనే ఆచార్యుణ్ణి భావించుకొని అత్యంత శ్రద్ధతో వినయంతో నియమిత రూపంలో అస్త్రాభ్యాసం చేయసాగాడు. త్వరలోనే మిక్కిలి నైపుణ్యం సాధించాడు. ఒకరోజు రాజకుమారులందరూ గురువుగారి అనుమతి తీసుకుని అడవికి వేటకు వెళ్లారు. ఒక అనుచరుడు వేట కుక్కను రాజకుమారుల సామాగ్రిని వెంట తీసుకొని కూడా వెళ్ళాడు. ఆ కుక్క తిరుగుతూ తిరుగుతూ ఏకలవ్యుడు బాణసాధన చేసే చోటుకు వచ్చింది. దుమ్ము కొట్టుకుపోయిన శరీరంతో మాసిన బట్టలతో ఉన్నాడు ఏకలవ్యుడు. నల్లని మృగ చర్మాన్ని ధరించి ఉన్నాడు. వెంట్రుకలు జడలుగట్టి ఉన్నాయి. కుక్క అతనిని చూసి మొరగసాగింది. ఏకలవ్యుడు లాగిపెట్టి 7